కరీంనగర్ జిల్లా దుబ్బపల్లి గ్రామ పంచాయతీ గ్రామ సర్పంచ్ పార్టీ అభ్యర్థి గాదే తిరుపతి రెడ్డి 1వ నెంబర్ ఉంగరం గుర్తుపై పోటీ చేస్తున్నారు. గ్రామంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి గాదే తిరుపతి రెడ్డి మాట్లాడుతూ గ్రామ ప్రజలు ఉంగరం గుర్తుపై ఓటు వేసి సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామంలో నెలకొన్న విద్యుత్, మంచినీటి సమస్య, చెత్త సమస్య, రోడ్డు సమస్య తీరుస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలో ప్రభుత్వంతో మాట్లాడి ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తామని, యువతకు క్రికెట్ గ్రౌండ్, వాలీబాల్ కోర్టు, గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తానని తెలిపారు. అలాగే ప్రజలకు అందుతున్న వృద్ధాప్య పెన్షన్, రేషన్ బియ్యం సకాలంలో అందే విధంగా చూస్తానని, ఇల్లు లేని వారికి అధికారంలో ఉన్న మంత్రితో మాట్లాడి ఇండ్లు వచ్చేటట్టు చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజాసేవ చేయడానికి ముందుకు వచ్చానని, నేను గ్రామంలో నా వాళ్ళు, నా గ్రామ ప్రజలు నాకు తోచినంత వారికి సాయం చేసుకుంటూనే వచ్చాను. ఇప్పుడు నన్ను సర్పంచ్ గా గెలిపిస్తే దుబ్బపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా అభివృద్ధి పనులు చేసి చూపిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. గ్రామ ప్రజలకు ఏ సమస్య వచ్చినా సకాలంలో స్పందించి సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు. ఉంగరం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గ్రామ సర్పంచ్ గా అవకాశం ఇవ్వాలని, గ్రామ ప్రజలు ఉంగరం గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గాదే తిరుపతి రెడ్డి గ్రామం దుబ్బపల్లి గ్రామ ప్రజలు తిరుపతి రెడ్డి వైపే మొగ్గు చూపుతున్నారు. అందరూ ఏకమై ఉంగరం గుర్తుపై ఓటు వేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. దుబ్బపల్లి గ్రామ పంచాయతీ, కరీంనగర్ జిల్లా. సుధార్ పని ఆయనే చేసుకుంటాండి. ఇక పాస్టర్ చేస్తుంటే నిన్నుండే ఏడా అన్ని అప్డేట్ చేస్తున్నారు. ఏం కాదు అతను పంపిణీ పట్టుకోవడానికి రావాలి. అందరూ ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే ఓటేద్దాం, 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 ఓటేద్దాం. పక్కపడి ఉంగరాలి బాబు వస్తాడు. పక్కపడి సిమెంట్ సుధార్ పని ఆయనే చేసుకుంటాండి. ఇక పాస్టర్ చేస్తుంటే నిన్నుండే ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకు ఓటేద్దాం.
సర్పంచ్ ఎన్నికైన గాది తిరుపతి గారికి శుభాకాంక్షలు. అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యువకులైనా ప్రజలైనా ఒక యువ నాయకుని కోసం మీ అందరం ఫస్ట్ కంటే ఎదురు చూస్తుంది ఒక యువ నాయకుడి కోసమే. ఇప్పుడు మేము ఈ పట్టణాన్ని ఎంచుకోవడానికి కారణం ఏంటిదంటే ఒక అన్న కానీ మాకు అందుబాటులో ఉండే వ్యక్తి. ఇంకోటి మాకుండే సమస్యలు సాధారణంగా ఒక గ్రామం తీసుకుంటే మురికి కాలువలు కానీ ఒక యువతకు క్రీడాభివృద్ధిలో మాకు ఒక చైతన్యం కావాలి. అలాంటి వ్యక్తి మేము ఈరోజు చూసుకున్నాం. ఇంకోటి మురికి కాలువలు కానీ ఇప్పుడు మన పాఠశాలలో అయితే మరుగుదొడ్లు ఇతర చిన్న చిన్న మరమ్మతులు కూడా చూసుకుంటే కొన్ని లేవు. అలాంటి సౌకర్యాలు అలాంటి ఏమైనా మరమ్మతులున్నా చేయించగల వ్యక్తి ఇతను. అలాగే చాలామంది ఇక్కడ భయపడేది దేనికంటే ఇందిరమ్మ ఇళ్లకు లబ్ధిదారులకు కానీ ఎవరైతే కొత్తగా కట్టుకుంటున్నారో ఆల్రెడీ ప్రాసెసింగ్లు ఉన్నాయో వాళ్ళందరికీ ఎట్లయినా బిల్లు తెప్పించగల వ్యక్తి. దాంతోపాటు ఇక్కడ ప్రతి కుటుంబానికి ఎవరైతే లబ్ధిదారులు ఎవరైతే అర్హులు ఉన్నారో ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు కానీ పేద ఎలాంటి ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి పథకాలైనా తెప్పించగలిగే అర్హుడు వ్యక్తి, మీ నమ్మిన వ్యక్తి మన గాది తిరుపతి అన్న. అలాగే మాకు ఎలాంటి సమస్యలు వచ్చినా ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఈ రోజుల్లో యువకులు కానీ అందరూ అవినీతి రాజకీయాలు మొగ్గు చూపుతున్నారు. అలాంటి అవినీతి రాజకీయాలు మొగ్గు చూపకుండా మాతో చాలాసార్లు మాట ఇచ్చారు. అంటే మీ యువతను ఒక అభివృద్ధి పథకం వైపు నేను తీసుకెళ్తా, ఇంకోటి అవినీతి రాజకీయాలకు దూరంగా ఉంచుతూ మన గ్రామ అభివృద్ధికి ఎట్లా ఉపయోగపడాలో మీ యువతను నేను చూసుకుంటా అని మాకు మాట ఇచ్చారు. అదేవిధంగా ముందుకెళ్తున్నారు. ఎందుకు మీ ఇలా అంటే మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఉడుకు రక్తం ఉన్న వ్యక్తి, ఇంకోటి మన అభివృద్ధి పథకం మేము చాలా ఒక 5 years నుంచి చూసుకుంటూ వస్తున్నాం. అలా మాకు ఒక నమ్మకం ఏర్పడ్డది. అరే ఈ వ్యక్తి వస్తే చేయగలుగుతాడు, ఒక నమ్మకం ఉన్నది. రాజకీయాన్ని అంటే ఒక అవినీతి రాజకీయాన్ని యువతపై రుద్దకుండా ఎట్లా అంటే అభివృద్ధికి ఊరికి అభివృద్ధి ఎలా చేయాలి అని ఆ యువతని తన వెంట ఉంచుతూ అవినీతి రాజకీయాలకు దూరంగా ఉంచుతూ మన ఊరిని ఎట్లా అభివృద్ధి పరచాలి, ఏ విధంగా ఎలాంటి పథకాలను మన ఊరికి తీసుకురావాలి, పేద ప్రజలకు ఎట్లా సాయం చేయాలి. అలానే కొంతమంది వెనుకబడ్డవారు ఉంటారు, చదువు పరంగా కానీ వివిధ రకాలుగా వెనుకబడ్డవారు ఉంటారు. వాళ్ళని ఒక చదువే కాకుండా ఇతర రంగంలో ఎలా ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఇంట్లో చూసుకున్నట్టయితే వాళ్ళని ఒత్తిడి గురైతూ ఉంటారు. ఎలా అంటే నువ్వు ఇదే చదువు చదవాలి, ఇదే పని చేయాలి. అలా కాకుండా వివిధ రంగాల్లో వివిధ స్పోర్ట్స్ రంగం కానీ చేతి పనులు కానీ అలాంటి పనులు చేసేవారిని బయటకు వెలికి తీసి ముందుకు వస్తాడని మాకు నమ్మకంతో ఈ వ్యక్తిని మేము ఈరోజు నిలబెట్టుకున్నాం. అది చేస్తారని మన నమ్మకంతో ముందుకు సాగుతాం. గ్రామ సర్పంచ్కి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. ఆయన సదా గ్రామ అభివృద్ధికి తోడ్పాటు చేసే వ్యక్తి, అందరికీ సదా సేవలో ఉండి అన్ని పనుల్లో చేయగల సమర్థమైన వ్యక్తి. ఆయన ఉంగరం గుర్తుకే ఓటు వేసి ఆయనను భారీ మెజారిటీతో గెలిపించాలని నేను ప్రార్థిస్తున్నాను. దుబ్బపల్లి గ్రామ ప్రజలందరికీ నేను ప్రార్థిస్తున్నదేమనగా ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించగలరు. భారీ మెజారిటీతో ఆయన గెలిపిస్తే మీ సమస్యలన్నింటినీ ఆయన పరిష్కరిస్తాడు. దుబ్బపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఉంగర గుర్తుపై నేను నిలబడ్డాను. అందరి సహకారంతో ఇలా నేను భారీ మెజారిటీతో గెలుపుకు సిద్ధంగా ఉన్నాను. దుబ్బపల్లి గ్రామంలో ఉన్న సమస్యలన్నిటికీ డ్రైనేజ్ సమస్య కానీ, వర్షాకాలంలో డ్రైనేజ్ సమస్య కానీ, కరెంటు స్తంభాలు, శ్మశాన స్థలానికి దారి కానీ, వాళ్ళకు సంబంధించిన అక్కడ బొందలగడ్డకు బొందబెట్ట దానికి అన్ని కార్యక్రమాలు ఫినిషింగ్ కానీ అన్నీ కానీ ఊళ్ళో ఉన్న అన్ని డెవలప్మెంట్ ఏదైనా కానీ పిల్లలకి ఆపదలో కష్టాలు అన్నింటిలో నేను ముందుంటానని చెప్తున్నాను. ముఖ్యంగా పోషమ్మ గుడి గ్రామ మొదటి దేవత పోషమ్మ గుడికి మేము గెలిచిన తర్వాత మేము ముందుండి గ్రామాన్ని ఐక్యత చేసి పోషమ్మ గుడి నిర్మాణానికి మేము పూనుకుంటామని చెప్తున్నాము. మేము గరీబు వాళ్ళకు జాగాలు లేని వారికి వాళ్ళకు జాగాలు సమకూర్చి వాళ్ళకు ఇండ్లు ఇప్పించి వాళ్ళకు సుతా మేము చేస్తున్నాము. ఇక్కడ ఈ గ్రామంలో ఈ జంగాలలో పట్టాలు లేవు కొంతమందికి. ఆ ఇండ్లు ఉన్నాయి కానీ పట్టాలు లేవు. ఆ పట్టాలు సుతా గెలిచిన తర్వాత 6 నెలల్లోపు అందరికి పట్టాలు ఇప్పిస్తాను. ఇంకా
ఇంకా వృద్ధులకు చాలామందికి మా గ్రామంలో పెన్షన్లు అందలేదు. అవి సుత నేను ముందుండి అందరికీ గ్రామంలో ఎవరైనా ఎలిజిబుల్ అయిన వారికి ప్రతి ఒక్క వ్యక్తికి పెన్షన్ ఇప్పించే బాధ్యత నాది. గ్రామాల్లో ఇంకా కొన్ని ఏరియాల్లో సీసీ రోడ్లు మట్టి రోడ్లే ఉన్నాయి. ఆ రోడ్లు కూడా నేను గెలిచిన ఒక సంవత్సరంలోపు అన్ని పూర్తి చేస్తానని నేను అందరి ప్రజల సాక్షి నేను హామీ ఇస్తున్నాను. ఓపెన్ జిమ్ అన్ని గ్రామాల్లో ఉన్నది, మా గ్రామం లేదు. అది సుత దాని జాగను చూసి సమకూర్చి ఓపెన్ జిమ్ సుత చేస్తాము. మళ్ళీ ఒకటి ఊళ్ళో భూలక్ష్మి బొడ్రాయి ఆ గ్రామంలో ఏర్పాటు చేసి బొడ్రాయి సుత నేను ఏర్పాటు చేస్తాను. మేము అందరి ప్రజల సహకారంతో ముందుకు పోతున్నాం. డ్రైనేజీ వ్యవస్థ అది సుత మా ఊర్లో ఒక డ్రైనేజీ సుత లేదు. వర్షాకాలంలో చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. డ్రైనేజీ సుత మేము గెలిచిన సంవత్సరంలోపు అన్ని పనులు పూర్తి చేస్తాము. మాది ఉంగరం గుర్తు, డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇల్లు ఇస్తాము. మాది ఉంగరం గుర్తు. ప్రజలందరూ దుబ్బపల్లి గ్రామ ప్రజలందరూ ఉంగరం గుర్తుపై ఓటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపేయాలని ఈ సాక్షిగా నేను కోరుకుంటున్నాను.